హాయ్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు నుండి నవరాత్రులు ప్రారంభం కదండి, దేవి నవరాత్రులు. ఈరోజైతే ఇలాగ సింపుల్గా పూజ చేసామండి. నిన్న చెన్నైకి వెళ్ళొచ్చాను కదా, బాగా టైర్డ్గా ఉందండి. మా వారే చేసేసారు పూజ. నేను అక్కడికి వెళ్తూ ఉంటే హోటల్ దగ్గర టిఫిన్కి ఆగామండి. అక్కడ పార్క్ చూడండి ఎలా ఉందో, భలేగా ఉందండి, సూపర్గా ఉంది. చాలా ప్లేస్ ఉందండి ఆ హోటల్లో. తమిళనాడు బార్డర్ అండి, అంటే ఊతుకోట దాటిన తర్వాత వస్తుందండి ఈ హోటలు. ఒక పెద్ద పార్కు, అటు సైడ్ అంతా కూరగాయలు, ఆర్గానిక్ వెజిటబుల్స్ పండిస్తున్నారండి. ఇదిగోండి మొక్కలు కూడా చూడండి, మొక్కలు అమ్ముతారు, పండించిన కూరగాయలు అమ్ముతారు, గార్డెన్కి కావాల్సిన వస్తువులన్నీ అమ్ముతారు. ఇంతకుముందు కూడా మీకు ఒక వ్లాగ్లో పెట్టున్నాను నేను. సూపర్గా ఉంటుందండి ఆ హోటల్ దగ్గర క్లైమేట్. అది చూడడానికే వెళ్తూ ఉంటాను నేనైతే. ఇక్కడైతే దారిలో బంతిపూల తోట అండి, పసుపు బంతులు అలాగే ఎరుపు బంతులు అండి, 2 రకాలు ఉన్నాయి. దగ్గరకైతే వెళ్ళలేకపోయాం, కంచి వేసేసి ఉన్నారండి. అటుపక్క 2 ఉన్నారు చూడండి, ఆ వాటర్ పడుతున్నారండి మొక్కలకి అన్నిటి కూడా. నాకైతే చాలా బాగా నచ్చిందండి పూల తోట చూస్తుంటే. అరే ఆపురా నాయన అనేసి ఒక 2 నిమిషాలు ఆగి దిగి వీడియో తీసాను. అవంతా ఎర్రబంతులండి, దగ్గరికి వెళ్ళి తీసుంటే ఇంకా చాలా బాగుండేది. కానీ వాళ్ళు రానివ్వలేదండి. వద్దమ్మా, వస్తే ఇంక అందరూ అదే పనిగా వస్తారు అని చెప్తున్నారు. పక్కనే పొలం అండి, వరి పొలం ఇది. వరి నాట్లు వేసున్నారు నిన్ననో మొన్నో. ఇప్పుడే ఫ్రెష్గా అక్కడక్కడ గ్రీనరీగా కనిపిస్తోంది కదా, చాలా బాగున్నాయండి తమిళనాడులో వరి పొలాలు. వర్షాలు పడ్డాయి కదా అటు సైడ్ అంతా కూడా, మొక్కలు, చెట్లు, మొక్కలు చిన్న చిన్నవి, చాలా గ్రీనరీగా చాలా సూపర్గా ఉందండి. వెళ్తూ ఉంటే దారిలో చూడండి ఎలా ఉందో. అక్కడక్కడ వరి నాట్లు వేసున్నారు, అక్కడక్కడ వరి అలాగే ఉంది, తీసి గుచ్చాలి. ఇంకా పొలం అంతా దున్ని పెట్టుకున్నారు. క్లైమేట్ అయితే చాలా బాగుంది, కానీ ఎండలు కూడా ఉన్నాయండి. నిన్నైతే బాగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండింది. బయట అయితే తిరగలేదులేండి, మేము ఎక్కడికి వెళ్ళాల, హాస్పిటల్కి వెళ్ళి చూపెట్టుకున్నాము, ఇంకా రిటర్న్ అలాగే వచ్చేసామండి, ఎక్కడ ఆగకుండా వచ్చేసాము ఇంటికి. ఇది తమిళనాడు నుండి రిటర్న్ అయినప్పుడు అండి ఈ వీడియో. కొండలు చూడండి ఎలాగున్నాయో, సీనరీ అయితే చాలా బాగుందండి. రియల్గా చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది నాకు. మీకు కూడా కొద్దిసేపు వినోదం కలిగిద్దామని ఇలాగ 2 నిమిషాలు వీడియో తీసి పెట్టానండి. చాలా బాగుంది కదా చూస్తుంటే, కొండల పక్కనే వెళ్తూ ఉన్నట్టు ఫీలింగ్ నాకైతే. ఇలాంటి వెదరు, ఇలాంటి సీనరీస్ చూస్తే నాకు చాలా చాలా ఇష్టం అండి. అందుకే నేను ఇంట్లో వాళ్ళు తిడుతున్నా కానీ మొక్కలు మిద్ది పైన పెట్టుకున్నాను. ఇదిగోండి మన ధనమ్మ తెచ్చిచ్చిందండి ఈ మొక్కలు. పువ్వు వచ్చిందండి ఈరోజు మార్నింగ్. పైకి వెళ్ళానా, పింక్ కలర్ అండి, లైట్ పింక్ కలర్, చాలా బాగున్నాయి ఈ పువ్వులు. అదొక రకం సీతమ్మ జడ కుచ్చులు ఏదో అంటారు. ఇదైతే చూడండి కాశీరత్నాల పువ్వులండి. నేను క్లోజప్లో తీయడానికి ప్రయత్నం చేస్తున్నాను. చాలా అందంగా ఉన్నాయి కదా పువ్వులు చూస్తుంటే. మన గార్డెన్లో వర్షం పడింది కదండి ఈ మధ్య, కొంచెం మన గార్డెన్లో పడలేదు, రేణిగుంటలో పడింది. ఓకేనా, అది కూడా కామెంట్లో చెప్పేస్తారు మీరు లైవ్లో. ఓకే, అదిగోండి వర్షం పడింది కదా, కొంచెం పర్లేదు ఇప్పుడు. అయినా ఎండలు అయితే దంచి కొడుతున్నాయండి రేణిగుంటలో. నేను ధనం వెళ్ళిన తర్వాత వెళ్ళాను, అప్పుడైతే 7:20 7:25 అయింటుందండి. సూర్యుడు చూడండి ఎలా ఉన్నాడు, అప్పుడే మండించేస్తున్నంత వేడిగా ఉంది పైన. నీళ్ళు, రాత్రి వర్షం పడిందండి, జర్నీ చేసి వచ్చాను కదా, నేనైతే ఫుల్గా పడుకునేసానండి. ఎక్కువసేపు కూర్చొని వచ్చాను కదా, నా వల్ల కాల క్లాసు కూడా వెళ్ళలా. ఓపిక చేసుకొని లైవ్ అయితే చేశాను కానీ ఇంకా మళ్ళీ పడుకునేసానండి లైవ్ అయిపోయిన తర్వాత. ఇదిగోండి మన గార్డెన్ అయితే ఇలాగుంది. పువ్వులన్నీ కొన్ని పూసున్నాయి, అవన్నీ కట్ చేసుకొని వచ్చాను కిందకి, పూజకి ఉపయోగపడతాయిలే అని. నిన్నటి పూలు అయితే అన్నీ అలాగ రాలిపోయి ఉన్నాయండి. అవేంటి, మనకు పారిజాతం మొక్క పువ్వులు, మందారాలు. నిన్నైతే 2-3 రకాల మందారాలు పూసినట్టున్నాయి, అన్నీ ఎండిపోయినాయండి. ఇదిగోండి పారిజాతం పూలు. ఇవైతే చెట్లలో నుంచి కోయకూడదంట కదండి, అవి రాలి పడినటివే తీసుకోవాలంట. నేనైతే 3-4 ఉన్నాయండి, సున్నితంగా అలా పట్టుకొని తీసాను. చేయి తగిలి కొమ్మలు ఊగుతున్నాయి, అంతేకాని ఊరికి అలా పట్టుకోగానే వచ్చేసేయండి పువ్వులు. ఇదిగోండి ఇప్పుడిప్పుడే మొగ్గలేస్తూ ఉంది చెట్టు. ఇవంతా దారాలు తెచ్చి కట్టాలండి, వీలైతే సాయంకాలం అన్నా లేదంటే రేపన్నా ట్రై చేయాలి. ఎండలు తగ్గినట్టే తగ్గుతున్నాయి, బాగా ముదిరిపోతున్నాయండి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది, సమ్మర్లో ఉన్నట్టే ఉందండి. ఇదైతే మందార పువ్వు ఒకటి పూసిందండి, ఎర్ర మందారము.
ఇది ముద్ద మందారం అండి. రెక్క మందారాలు అయితే రోసు, డార్క్ రోసు, అలాగే పింకు, 2 రకాలు వైటు, 3 4 రకాలు ఉన్నాయండి మన గార్డెన్లో. ఇదిగోండి హిల్స్ చూడండి ఎలా ఉన్నాయో. క్లైమేట్ కూల్గా ఉండే క్లైమేట్ కాస్త ఎండ తీవ్రత పుంజుకుంటోంది కదా, ఇలాగుందండి. సన్లైట్ వచ్చిన తర్వాత మన టెర్రస్ మీద ఇదిగోండి కిందకు వచ్చేసాను నేను. ఇంకా రైస్ ప్రిపేర్ చేయాలి. బెండకాయ ఫ్రై అయితే చేసి పెట్టేశానండి. ఇంకా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. తర్వాత ఇంక టిఫిన్కి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇడ్లీ చెయ్యాలి. ఇడ్లీ తర్వాత చట్నీకి పప్పు లేపుకుంటున్నానండి. పప్పు లేపుకోవాలి. పప్పు చేస్తున్నానండి. మెంతి పప్పు చేస్తున్నాను. ఎండుమిర్చి కట్ చేసి పెట్టానండి. అక్కడ ఇంతకుముందు ఇటుపక్క ఉన్నాను కదా, ఎండుమిర్చి తీసి పెట్టాను. బెండకాయ ఫ్రై అయితే అటుపక్క పెనంలో ఇప్పుడు ఎత్తి పెట్టాను కదండి, అది బెండకాయ ఫ్రై. ఇటుపక్క మెంతిపప్పుకి రెడీ చేస్తున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసాను. మెంతిపప్పు అంటే ఒకప్పుడు బాగా ఇష్టంగా తినేవాళ్ళం అండి. మా అమ్మ అయితే చాలా టేస్ట్గా చేసేదండి. మెంతిపప్పు అంటే ఏంచి పోసి పాముతాను అనేది ఆమె భాషలో. మనమైతే ఇప్పుడు మెంతిపప్పు అంటాం. అంటే మెంతిపప్పు అని ఎందుకు అంటున్నాం అంటే కొంచెం మెంతులు కొంచెం ఎక్కువ మోతాదులో, మామూలుగా అయితే 1/2 స్పూన్ వేస్తాము, దీనికైతే ఇంకొక 1 స్పూన్ దాకా వేస్తామండి. పప్పు క్వాంటిటీని బట్టి వేస్తాము. మెంతిపప్పుకి ఆయిల్ పోసానండి. ఆయిల్, ఎండుమిర్చి, మెంతులు, జీలకర్ర, కొద్దిగా ధనియాలు, అవన్నీ కొన్ని స్కిప్ అయినాయండి, ఏమనుకోకండి ప్లీజ్. ఒక్కొక్కసారి వీడియో మధ్యలో ఎవరో ఒకరు పిలుస్తూ ఉంటారా, వాళ్ళతో మాట్లాడుతూ ఇది వీడియో ఆఫ్ చేసి వెళ్ళిపోతాను, తీసాను కదా అనుకుంటున్నాను, అలాగే స్కిప్ అయిపోతున్నాయి. ఏమనుకోకండి, ఈ రోజుకి అడ్జస్ట్ అయిపోండి ప్లీజ్. ఏదైనా తప్పు ఉంటే క్షమించేయండి ప్లీజ్. కొంచెం హెల్త్ ఇష్యూ కూడా ఉంది కదా, కొన్ని రెస్ట్లెస్గా ఉండడం వల్ల కొంచెం మైండ్ కూడా ప్లెజెంట్గా లేదండి. అదిగోండి జీలకర్ర, మెంతులు, మరి కొద్దిగా ఎండుమిర్చి వేశాను. అవన్నీ వేగిన తర్వాత ఇష్టపడితే ఆనియన్స్ వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చండి. ధనియాలు కూడా కొన్ని వేసానండి అందులో. దాని తర్వాత కందిపప్పు అండి. కందిపప్పు గోల్డ్ కలర్లో, మామూలుగా గోల్డ్ కలర్లోనే ఉంటుంది, కాకపోతే కొంచెం రోస్ట్గా వేపుకోవాలండి. బాగా రోస్ట్గా మరీ మాడిపోకుండా కలుపుతూనే ఉండాలి. పప్పు కొంచెం అడుగు మాడకుండా చూసుకోవాలండి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. ఆల్రెడీ మీకు తెలిసి ఉండొచ్చు, బిగినర్స్ ఎవరైనా ఉంటే చెప్తున్నాను వాళ్ళ కోసము. ఇలాగ మెంతిపప్పుకి ఇలాగ చేసామనుకోండి, ఆనియన్స్ అవసరమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే వేయలేదండి ఆనియన్స్ ఈరోజు. నేను కూడా తినాలి, మళ్ళీ వేరే కూర చేయలేక నేను ఇంక ఇదే చేసేసాను. మా ఇంట్లో మా అక్క వాళ్ళ పిల్లలకి, మా ఇంట్లో మా పిల్లలకి, మాకు అందరికీ ఇష్టమైన పప్పు అండి ఇది. సూపర్ టేస్ట్గా ఉంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగా ఇందులో ఆనియన్స్ వేపుకోవాలండి, అంతే. ఆనియన్స్ వేసి వేపుకొని కందిపప్పు వేగిపోయిన తర్వాత నీళ్ళు పోసేసి కొద్దిగా పసుపు, కప్పులో చింతపండు పెట్టుకోవాలండి. అలాగే విడిగా దానిలో వేసేసామనుకోండి పప్పు ఉడకదు. అందుకని చిన్న కప్పులో చింతపండు కడిగి అందులో పెట్టుకునేసామనుకోండి ఉడికిపోతుంది, పప్పు కూడా త్వరగా ఉడుకుతుంది కదా. ఇది ఆల్రెడీ నానపెట్టమండి, డైరెక్ట్గా చేసేస్తాం, వేపుతాం కాబట్టి. వేపి చేసామంటే చాలా కమ్మటి ఫ్లేవరు, మెంతులు, జీలకర్ర, ఆనియన్స్ అన్నీ కలుస్తాయి కదండి, మంచి ఫ్లేవర్తో టేస్ట్గా ఉంటుందండి. రైస్లోకి, వేడి వేడి రైస్లోకి తిన్నామనుకోండి సూపర్ కాంబినేషన్ అండి. ఇలాంటి బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, ఏ ఫ్రైలకైనా సరే ఈ పప్పుకి బాగా సెట్ అయిపోతాయండి. సూపర్ టేస్ట్గా ఉంటుందండి. వంట ఇలా చేసుకున్నామంటే, వంట కాదు పప్పు, ఓకేనా. రైస్ ఇటుపక్క పెట్టేశాను. మా అబ్బాయి కొంచెం ఫీవరిష్గా ఉందండి, చిన్న అబ్బాయికి. ఇంకా ఇదైతే కొంచెం ఇష్టంగా తింటాడులే అని ఇది ప్రిపేర్ చేస్తున్నాను. ఫ్రైడ్ రైస్లు అవన్నీ ఈ మధ్య ఆపేసానండి, 2-3 రోజులు. క్యారీర్కి పప్పు కూరలు లేదా బీరకాయ పప్పు ఇలాగ పెట్టాను కదా, ఈరోజు మెంతిపప్పు చేద్దామని ఇలా చేస్తున్నానండి. మీ ఇంట్లో ఏం వంటలు చేశారు ఈరోజు మధ్యాహ్నము? నేనైతే మార్నింగే చేసేసాను. కొంచెం హెల్త్ ఇష్యూ అయితే ఇంక వేరే డాక్టర్ని కూడా కన్సల్ట్ అవ్వాలండి, చూసుకోవాలి. హెల్త్ జాగ్రత్తగా చూసుకుంటే నేను మీతో కూడా మాట్లాడుతూ ఉండగలను అనుకుంటున్నాను. ఇదిగోండి పప్పు అయితే స్లోగా సిమ్లో పెట్టే వేపాలండి, మాడిపోకూడదు కదా, హైలో పెడితే మాడిపోతుంది కదా, అందుకని సిమ్లో పెట్టే వేపుతున్నాను. ఇది పప్పు ఫ్రై అయిపోయింది, రైస్ అయిపోయింది, పప్పు కూడా అయిపోయిందంటే ఇంకో ఇటుపక్క ఇడ్లీ పెట్టేస్తే అయిపోతుందండి. చట్నీ వేసేసాను జారులో.
ఇంకా ఇదేనండి ఈరోజు సింపుల్ వంట. హెల్త్ రెస్ట్లెస్గా ఉంది కదా బాడీ, అందుకని సింపుల్గా చేసేసాను. ఇంకా పప్పు ఉడికిపోయిన తర్వాత మెదిపేసి బాక్స్కి వేసేసామంటే నా పని అయిపోతుంది. ఇంక ఇడ్లీ తినేస్తారులే, ఈజీగా ఉంటుంది, డైజెషన్ కూడా బాగా అవుతుంది కదా అని ఇడ్లీ ప్రిపేర్ చేశానండి. మామూలుగా అయితే రాగి జావ చేసేదాన్ని, చెప్తున్నాను కదా. ఈరోజు అయితే కొంచెం మా అబ్బాయి క్యారీరే వద్దన్నాడు. వద్దమ్మా క్యారీర్, ఇవాళ రెస్ట్ తీసుకో అన్నాడు. కానీ ధనం వచ్చేసింది కదా తెల్లారితో, ఇంకా తప్పదు కదా, లేవాల్సిందే కదా. ఇంకా లేచిన తర్వాత గమ్ముగా ఉండలేము కాబట్టి మొన్న రాలేదండి ధనమ్మ. నిన్న వచ్చి ఉంటుంది కానీ మేము లేం కాబట్టి ఇంకా మొన్న రాలా, పెన్షన్ కోసం వెళ్ళిపోయింది. ఇంకా అలాగుంటాయండి మన పనులు, రోజువారీ పనులు. రోజు రొటీన్లు ఇవే కదండి మనం చేసుకునేది. రోజుకు ఒక్కొక్క కూర ఉండాలి, రోజుకు ఒక్కొక్క ఫ్రై ఉండాలి. ఒకరోజు ఉన్న వంటలు ఇంకొక రోజు చేయకూడదు, మళ్ళీ ఇదేనా అంటారు. కాబట్టి మార్చుకుంటూ చేసుకుంటూ వాళ్ళకి రుచికరంగా వాళ్ళకి వండి పెడుతూ మనం తింటూ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయడమే కదండి కావాల్సింది. అందరూ అదే కదా కోరుకుంటారు. ఇక్కడైతే పప్పు వెయిట్ పెట్టేసిన తర్వాత ఇదిగోండి ఇడ్లీ పిండి ప్రిపేర్ చేస్తున్నానండి. ఇడ్లీ పెట్టేస్తే మా చిన్న అబ్బాయికి ఇష్టం ఉండదండి ఇడ్లీ, ఒక్కొక్కసారి విధి లేనట్టుగా తింటాడు. దోశ అంటే ఇష్టం మా అబ్బాయికి. ఈరోజు తింటాడని చేశానండి, తినకుండానే డుమ్మా కొట్టేసి వెళ్ళిపోయినాడు నాకు వద్దని. ఎవరో ఫోన్లో మాట్లాడుతున్నాను, వాళ్ళతో మాట్లాడుతుండగానే నాకు వద్దు వాళ్ళ టిఫిన్ అనేసి వెళ్ళిపోయినాడండి. దోశ చేసుంటే తినుంటాడేమో, మనసు అయితే చాలా బాధపడింది తినకుండా వెళ్ళిపోతున్నాడే అని. అడుక్కున్నా కానీ తినలేదండి. వాడదొక మొండితనం, ఒక్కొక్క రోజు అలాగ చేస్తూ ఉంటాడు. హెల్త్ ఇష్యూ ఉంది కదా, సహించలేదో ఏమో అనుకొని సరే వదిలేసా. ఇంకా అందరికీ అండి విష జ్వరాలు బాగా ఎక్కువైనాయి కదా. ప్రతి ఒక్కరికి జలుబు, దగ్గు, జ్వరము, ఏదో ఒకటి హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది కదండి. అదిగోండి నేను రాత్రి పెట్టిన ఇడ్లీ, ఒక ప్లేట్ ఇడ్లీ అలాగే ఉండిపోయిందండి. వాళ్ళిద్దరికన్నీ ఫ్రెష్గా పెట్టారు 2 ప్లేట్లు. వాడైతే తినకుండానే వెళ్ళిపోయాడు. ఇంకొక ప్లేట్ అలాగే స్టాక్ ఉండిపోయిందండి. ఇదండి ఈరోజు మా టైం టేబుల్. నా వంట, నేనేమేమి వంటలు చేశాను, ఎలా తిరిగాము, నిన్న చెప్పాను కదా. కాబట్టి ఇలాగుంటుందండి నా దినచర్య. ప్రతిరోజు నా దినచర్య ఇలాగే ఉంటుంది. నచ్చినట్లయితే ఒక లైక్ ప్లీజ్.